జై సీతారాం. మరో ముఖ్యమైన విషయం విడాకులు. నా ఉద్యమంలో మొదటి అడుగు విడాకుల చట్టం రద్దు. దానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఈ విషయం చెబుతున్నాను. నీ అంతట నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ విడాకులు అడగనని, అతను కూడా విడాకులు అడగకూడదని, అతను అడిగినా ఇవ్వనని చెప్పు. అలా అని ముందే అగ్రిమెంట్ వ్రాసుకోండి. విడాకులకు ముఖ్యమైన కారణం సంతానం కలగకపోవడం. ముందుగా మీరు ఇద్దరు మీకు సంతాన యోగ్యత ఉన్నదా లేదా అని పరీక్షలు చేయించుకోండి. సర్టిఫికెట్ అతనికి చూపండి. అతను కూడా ఆ పరీక్షలు చేయించుకొని సర్టిఫికెట్ మీకు చూపమనండి. అలాగే మీ ఆరోగ్య వివరాలు, హెల్త్ ప్రొఫైల్స్, అంటే మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటే ఉన్నాయని, లేకపోతే ఏమీ లేవు అని పరస్పరం సమాచారం ఇచ్చి పుచ్చుకోండి. నిజాలు దాచకండి. అబద్ధాల పునాదులు చాలా బలహీనంగా ఉంటాయి. ఏ ఆరోగ్య సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. పెళ్లి అయిన తరువాత అత్తమామలతో కలిసి ఉండాలని, కలిసి ఉంటానని ముందే చెప్పండి. దానివల్ల మీ అత్తమామలకు మీ మీద వాత్సల్యం, ప్రేమ ఇనుమడిస్తాయి. వాళ్ళు మీకు రక్షణగా ఉంటారు. మీ అత్త మీకు చేదోడు వాదోడుగా ఉంటుంది. అందరూ కలిసి మెలిసి ఉంటే ఆ గృహమే కదా స్వర్గసీమ. రేపు మీకు పిల్లలు పుట్టిన తరువాత మీ పిల్లలను వాడు చూసుకుంటారు. మీ దంపతుల శృంగార జీవితానికి కావలసినంత ఏకాంతం దొరుకుతుంది. మీకు కాబోయే అత్తగారు తన అత్తగారిని ఎలా చూసుకునేదో అడిగి తెలుసుకోండి. తన అత్తగారిని గౌరవించని కోడలు తన కోడలిని కూడా ఆదరించదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి, చర్చించుకోండి. ఒకవేళ మీ తల్లిదండ్రులకు మగపిల్లలు లేకపోతే వాళ్ళు కూడా మీతో పాటే ఉండేలా మాట్లాడుకుని అగ్రిమెంట్ చేసుకోండి. అది మీ తల్లిదండ్రుల పట్ల మీ బాధ్యత. మీ తల్లిదండ్రులతో కలిసి ఉండాలని, వారిని అతడు తన తల్లిదండ్రులా ఆదరిస్తానని, గౌరవిస్తానని ముందే అగ్రిమెంట్ వ్రాయించుకోండి. అందరూ కలిసిమెలిసి ఉంటే ఆ గృహమే కదా స్వర్గసీమ. మరో విషయం, బంధువర్గానికి పెట్టుపోతలతో సహా ఖర్చులన్నీ రెండు కుటుంబాలు సమానంగా భరించేలా అగ్రిమెంట్ చేసుకోండి. బంధువులను వీలైనంత ఎక్కువ మందిని పిలవండి. భోజనాల ఖర్చు వీలైనంత తగ్గించుకోండి. గిఫ్ట్లు తీసుకోకండి. రిటర్న్ గిఫ్ట్లు మానుకోండి. ఆడంబరంగా పెళ్లి చేసుకుని ఏడాది తిరిగేసరికి విడాకులు తీసుకుని చులకన కావద్దు. సింపుల్గా పెళ్లి చేసుకుని అన్యోన్యంగా 10 మందికి ఆదర్శంగా అందరూ మెచ్చుకునేలా 100 ఏళ్లు కాపురం చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ తోటి యువతులకు షేర్ చేయండి. ఈ ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై సీతారాం.